15,750 పోస్టులకు నిర్వహించినటువంటి నోటిఫికేషన్ మొత్తం కూడా అంత ఆగమాగమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు నోటిఫికేషనే చాలా లేట్గా వచ్చింది. అందులో 15,750 మంది ఖాళీలను నింపుతామని చెప్పినటువంటి ప్రభుత్వం కంప్లీట్గా 15,750 పోస్టులు భర్తీ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిందని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. కానీ వాస్తవంగా చూస్తే ఇది మొత్తం కూడా తప్పుల తడక అయిపోయింది. పాపం మొత్తం చాలా మంది ఒక 3-4 రకాలుగా ఆగమాగం అయితే ఉన్నారు, అవస్థలు పడతా ఉన్నారు. ఒక రకంగా మనం చూస్తే ఒక పక్కనేమో జీవో 46 బాధితులు పాపం వాళ్ళ గోస వర్ణనాతీతం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ను మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, ఖచ్చితంగా జీవో 46ను క్యాన్సిల్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి చేతులు ఎత్తేసింది, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక మరో పక్క చూసుకుంటా ఉంటే మొన్న అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి వాళ్ళలో కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్లో దాదాపు 2,000 పైసలకు అభ్యర్థులకు మెరిట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు. ఎందుకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదో వాళ్ళకి తెలియదు, కనీసం ఇంటిమేషన్ కూడా చేయలేదు. వాళ్ళది ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉండే తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ అయిపోయింది, తర్వాత చూసుకున్నట్లయితే మనం మెడికల్ కూడా అయిపోయింది. తీరా చూస్తే అపాయింట్మెంట్ లెటర్స్కు వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, వాళ్ళకి ఎట్లాంటి కాల్ రాలేదు. అట్లీస్ట్ మరి ఏమైంది అనేది, మరి మెడికల్ ఫెయిల్ అయిందా లేకపోతే ఎంక్వైరీలో ఏమైనా కేసులు ఉన్నాయని తెలియదా, ఏమైందనే విషయం వాళ్ళకి తెలియదు. పాపం ఇంటికాడ వాళ్ళందరూ అభ్యర్థుల వాళ్ళ పేరెంట్స్ అందరేమో మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మా అమ్మాయికి జాబ్ వచ్చింది అని చెప్పి ఇప్పుడు చాలా గొప్పలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళ పరిస్థితి ఘోరం అయిపోయింది. అసలు ఏమైందనే విషయం వీళ్ళకైనా క్లారిటీ ఇవ్వాలి కదా. ఏమైంది, మరి ఏమైనా కేసు ఉందా లేకపోతే మెడికల్ ఫెయిల్ అయినరా, మళ్ళీ రీమెడికల్కు షెడ్యూల్ చేస్తారా, ఏమైందనే విషయం వీళ్ళకైనా క్లారిటీ ఇవ్వాలి కదా. కానీ ఎట్లాంటిది ఇవ్వకుండా మొత్తం వీళ్ళను గోస పాలు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక పక్క మనం చూసుకున్నట్టయితే 325 మంది పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఫైర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 325 మంది, అసలు వీళ్ళకు ఉన్నదనే విషయం కూడా, వీళ్ళు ఉన్నారనే విషయం కూడా సమాజంలో చాలా మందికి తెలియదు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికైనా మరి వీళ్ళకి నోటిఫికేషన్ వేసిన వాళ్ళతో పాటు వీళ్ళు ఎగ్జామ్ రాసిర్రు, ఈవెంట్స్ చేసిర్రు. అట్లాగే ఏంది మరి వీళ్ళకు అయితే రిజల్ట్స్ ఇవ్వాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేది ఉన్నదా, అసలు ఉన్నదా, వీళ్ళు ఉన్నారా మర్చిపోయారు, అసలు వీళ్ళది ఏమైపోయింది అనేది విషయం కూడా తెలియకుండా అయిపోయింది. అరే వాళ్ళు ఇప్పటికే వాళ్ళతో పాటు రాసిండ్రు, అదే నోటిఫికేషన్లో వీళ్ళు కూడా రాసిండ్రు, ఈవెంట్స్ అయిపోయినాయి, ఇప్పటికీ వాళ్ళకి రిజల్ట్ లేదు. ఇదేమో అక్టోబర్లో రిజల్ట్స్ ఇచ్చారు కానిస్టేబుల్ అది, మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి ఇవ్వలేరు. ఒక పక్క ఏం వార్త వస్తూ ఉందంటే డిప్యుటేషన్ పైన ఆర్టీసీ డ్రైవర్లను తీసుకుపోయి ఫైర్ డిపార్ట్మెంట్లో వేసిండ్రు, డ్రైవర్లుగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక వార్త వస్తూ ఉన్నది. అది ఎంతవరకు నిజం అనేది గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పటికే వీళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది. ఈ డ్రైవర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పీటీఓ ఆస్పిరెంట్స్ అట్లాగే ఫైర్ ఆస్పిరెంట్స్ వీరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసుకొని బతికేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తే అయ్యో జాబ్ వస్తే అట్లా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి సంతోషపడతా ఉంటే ఇప్పటి వరకు రిజల్ట్స్ లేదు. వీళ్ళు డీజీపీ ఆఫీసుల చుట్టూ, సీఎం గారి చుట్టూ, అట్లాగే మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్కు ఇక్కడికి వేరే ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో వీళ్ళు డ్రైవింగ్ చేసుకొని బతికేటోళ్ళు. ఒకవేళ అట్లాంటి సమయంలో వీళ్ళు పనిచేసుకున్నటువంటి తరుణంలో వీళ్ళకి ఎట్లాంటి చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే చిన్న యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కున్నా కూడా వీళ్ళ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఈ పని చేయలేరు, అది రాదు. వీళ్ళ పరిస్థితి ఘోరంగా దారుణంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకు మరి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నదో తెలియట్లేదు. అసలు వీళ్ళు అనేటోళ్ళు ఉన్నారా లేరా అనే విషయం మనం మర్చిపోయారా మీరు? వాళ్ళతో పాటు వీళ్ళకి నోటిఫికేషన్ వేసిండ్రు కదా, ఎందుకు మరి వీళ్ళకు రిజల్ట్స్ ఇవ్వట్లేదు? కానీ వీళ్ళదేమో ఆల్రెడీ రిజల్ట్స్ ఇచ్చేసిర్రి, తర్వాత ట్రైనింగ్కు పంపించిండ్రు వీళ్ళ కానిస్టేబుల్ను, వీళ్ళది అసలు రిజల్ట్సే రాకపోయే. అట్లీస్ట్ రిజల్ట్స్ వస్తే వచ్చిన వాళ్ళు ఇది చేసుకుంటారు. మరి అంత ఇబ్బంది ఉన్న వాళ్ళు నోటిఫికేషన్నే వేయకపోతే అయిపోతుండే కదా. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అయిపోతుండే. నోటిఫికేషన్ విడుదల చేసింది, ఎగ్జామ్స్ రాపించుకున్నది, తీరా చూస్తే రిజల్ట్స్ ఏమో ఇప్పుడు లేవు. కొత్త రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ఏర్పడినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వీళ్ళని కూడా చేయాలి కదా. మీకు తెలుసు ప్రతిపక్ష హోదా నుండి మీరు అధికార పార్టీలోకి వచ్చింది, ఇప్పుడు అధికారం అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళ బాధల్ని మీరు గమనించాలి కదా. వీళ్ళకి న్యాయం చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళ రిజల్ట్స్ ఇవ్వాలి. అట్లాగే మిగిలిన 2,000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళ సమస్య కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.